సంక్రాంతి పండుగకు టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. పండుగ సమయంలో ప్రేక్షకులకు వినోదాన్ని అందించి వసూళ్లు రాబట్టాలని సినీ హీరోలు, దర్శక నిర్మాతలు భావిస్తుంటారు. ఈ క్రమంలో కేవలం సంక్రాంతి రోజుల్లోనే చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటాయి. ఈ క్రేజ్ ను దృష్టిలో ఉంచుకునే 6 నెలల తర్వాత రానున్న పండుగకు ఇప్పటి నుంచే స్టార్ యువ హీరోలు సన్నద్ధమవుతున్నారు. సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే రిలీజ్ సమయాన్ని ప్రకటించేసి పండగకి పోటీ పెంచేశారు. ఇంతకీ ఆ సమయంలో రానున్న సినిమా ఏంటో ఒకసారి చూద్దాం. అగ్రకథా నాయకుడు చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక క్రేజీ ప్రాజెక్టు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. మెగా 157 గా ఇది ప్రచారంలో ఉంది. నయనతార కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. తనదైన మార్క్, కామెడీ, యాక్షన్ తో అనిల్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సాహు గారపాటి, చిరంజీవి తనయ సుష్మిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిరు ఇందులో తన అసలు పేరుతో అంటే శంకర్ వరప్రసాద్ పాత్రలో కనిపించనున్నారు. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక అడగనగా ఒక రాజుతో సంక్రాంతి బరిలో సందడి చేయనున్నారు నవీన్ పోలిశెట్టి. నవీన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మారి తెరకెక్కిస్తున్నారు. సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని టీం ఇటీవల ప్రకటించింది. ఆద్యంతం వినోదంతో నిండిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక హీరో రవితేజ కథానాయకుడిగా కొత్త సినిమా పట్టాలెక్కింది. రవితేజ 76వ ప్రాజెక్టుగా ఇది ముస్తాబు కానుంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఇది రూపొందనుంది. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఇవాళ ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ టీం తాజాగా ఒక ఆసక్తికర పోస్టర్ షేర్ చేసింది. జనవరిలో పండుగ కానుకగా తమ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చెప్పింది. ఇలా వరుస హీరోల చిత్రాలతో రానున్న పండుగకి బాక్సాఫీస్ వద్ద పోటీ భారీ స్థాయిలోనే నెలకొంటుందని సినీ ప్రియులు భావిస్తున్నారు.